నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్తే మేడం, నమస్తే సార్. సో ప్లాట్స్ ఫర్ సేల్, ఇళ్ల స్థలములు అమ్మబడును. ఇక్కడ ఇళ్ల స్థలం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటి, లొకేషన్. ముందు లొకేషన్ ఎక్కడనే చూద్దాం. లొకేషన్ వచ్చి ఏంటంటే మనకి కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్లో మనం నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. దీనికి మనకి 2 km వస్తుందండి, 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా లొకేషన్ అనేది చెప్పాను. ఇప్పుడు రేడియస్ చెప్తానండి. రేడియస్ అంటే మనకి చుట్టుపక్కల ఏమేమి ఊర్లు, ఆ ఊర్లకి ఎంత డిస్టెన్స్ అనేది మీకు చెప్పడం వల్ల ఏంటంటే దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా. నూజివీడు నుంచి మనకంటే నూజివీడు బస్ స్టాండ్ నుంచి 22 కిలోమీటర్లు వస్తుంది. గన్నవరం నుంచి మనకి ఏంటంటే 25 కిలోమీటర్లు వస్తుంది. ఇంకోటి ఏంటంటే హనుమాన్ జంక్షన్ నుంచి 8.6 కిలోమీటర్లు వస్తుంది. ఏలూరు నుంచి మనకి 24 కిలోమీటర్స్ వస్తున్నాయి. గుడివాడ నుంచి 33 కిలోమీటర్స్, కైకలూరు నుంచి 50 కిలోమీటర్స్, పెడన నుంచి 60 కిలోమీటర్స్, మచిలీపట్నం నుంచి 32 కిలోమీటర్స్, ఆగిరిపల్లి నుంచి 17 కిలోమీటర్స్, కంకిపాడు నుంచి 36 కిలోమీటర్స్, ఉయ్యూరు నుంచి 42 కిలోమీటర్స్, తెనాలి నుంచి 75 కిలోమీటర్స్, మైలవరం నుండి 38 కిలోమీటర్స్, జంగారెడ్డిగూడెం నుంచి 79 కిలోమీటర్స్, గుంటూరు నుంచి 75 కిలోమీటర్స్. ఇది ఒక డిస్టెన్స్. చుట్టుపక్కల రేడియస్లో చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ఎక్కడ ఉంది డిస్టెన్స్, ఈ ప్లాట్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది మీకు ఒక అవగాహన కోసం నేను ఇది చేయడం జరుగుతుంది, ఈ వీడియో. ఇంకా వెంచర్లో ఉన్న హైలైట్స్ ఏంటంటే 30 ఫీట్ రోడ్డు ఇస్తున్నారు. 30 ఫీట్ రోడ్డు. ఇంకోటి ఏంటంటే 30 ఫీట్ రోడ్డుతో పాటు మనకి చుట్టూతో ఫెన్సింగ్ వస్తుంది. తర్వాత ఎల్లో స్టోన్స్ వస్తాయి, నెంబర్ స్టోన్స్. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు తూర్పు బిట్లు ఉన్నాయంటే ఈస్ట్ బిట్లు, తర్వాత కార్నర్ బిట్స్, ఎంట్రన్స్ బిట్స్ కోసం కాంటాక్ట్ చేయండి. ప్లాట్స్ ఫర్ సేల్. సో ఈ లొకేషన్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనం ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ 1600 మెగా మల్లవల్లి